మాట్లాడితే నా బ్రతుకే పాటి అని మీరు సిగ్గుతో తలంచుకుంటారు. దూర్జటి యొక్క గొప్పతనం ఉంది. దూర్జటి శతకం అలా ఉంటుంది. నేను మీకు ఇవాళ కాళహస్తి యొక్క క్షేత్రం గురించి మాట్లాడాను కనుక అందులోంచి ఒక పద్యాన్ని విజ్ఞాపన చేసే ప్రయత్నం చేస్తాను. ఏ వేదంబు పఠించే లూత భుజగం వేశాస్త్రముల్ సూచి తానీ విద్యాభ్యాసమునర్చే కరి చించే మంత్రమోహించే బోధా విర్భావ నిదానముల్ చదువులయ్యా కాదు నీ పాద సంసేవాసక్తియ కాక జంతు తతికిన్ శ్రీకాళహస్తీశ్వర అన్నాడు ఆయన శతకంలో ఒక చోట. ఈ క్షేత్రంలో శివలింగానికి శ్రీకాళహస్తీశ్వరుడు అని పేరు, క్షేత్రమునకు శ్రీకాళహస్తి అని పేరు. ఎందుకు అలా వచ్చింది అంటే సాలెపురుగుకు ఒక లక్షణం ఉంటుంది. తనంత తానుగా నోటిలోంచి వచ్చినటువంటి ద్రవాన్ని దారంగా మార్చి గూడు కడుతుంది. ఒక సాలెపురుగు ప్రతిరోజు శివలింగం చుట్టూ పట్టుదారాలలాగా అల్లి నేను శంకరుడికి మంచి వస్త్రం కట్టాను అని పొంగిపోయి గోడెక్కి కూర్చునేది. ఆ తర్వాత ఒక పాము వచ్చేది ఎక్కడి నుంచో వచ్చి దాని తల మీద మణి ఉండేది. శంకరుడికి నేను ఈ మణి సమర్పించాలి అని ఈ సాలెగూడంతా ఏమిటి శివలింగం చుట్టూ అసహ్యంగాను అని ఒక్కసారి ఆ పాము గిరగిరగిర తిరిగి ఈ సాలెగూటిని అంతటినీ తీసేసి ఆ మణిని సమర్పించేది. ఈ మణిని సమర్పించి వెళ్ళగానే ఒక ఏనుగు ఒకటి వస్తుండేది. ఈ ఏనుగు తొండ నిండా నీళ్లు పట్టుకొచ్చి ఆ శివలింగం మీద నీళ్లు పోసి ఆ మణిని తీసి అవతల పారేసి తాను తీసుకొచ్చినటువంటి తామర పువ్వుల్ని శివలింగం మీద పెట్టేది. ప్రతిరోజు ఒకటి చేసినటువంటిది రెండో దానికి కనపడేది కాదు. ఒక్క సాలెపురుక్కి మాత్రం మిగిలిన రెండు కనపడుతుంటాయి. ఎందుకంటే అది ఎప్పుడూ ఆ గోడ మీదే ఉంటుంది. ఒకనాడు శంకరుడు సాలెపురుగుని పరీక్ష చెయ్యాలనుకున్నాడు. అనుకుని అది వెలిగించినటువంటి అది కట్టినటువంటి గూడు చక్కటి దారాలలా తీసి ఆ శివలింగం చుట్టూ అల్లింది. ఏం చేస్తుందో చూద్దామని దీపంలో ఉండేటటువంటి జ్యోతి కొంచెం పెరిగేటట్టుగా చేసి ఆ పట్టుగూడు కాలిపోయేటట్టుగా చేస్తున్నాడు. చూసింది సాలెపురుగు. అసలే పాము పాడు చేస్తోంది, ఏనుగు పాడు చేస్తోంది, దానికి తోడు ఇవాళ ఈ దీపం కూడా పాడు చేస్తోంది అని నేను కట్టినటువంటి ఈ పట్టుబట్ట పాడైపోవడమా అని గబగబా వచ్చి ఆ దీపశిఖని మింగైపోయింది. ఎక్కడి సాలెపురుగు, ఎక్కడి దీపశిఖ? సాలెపురుగు దీపాన్ని మింగగలదండి? మింగలేదు. పైగా సాలెపురుగు పురుగుల్ని తింటుంది, పురుగులు దీపం మీద పడతాయి తప్ప సాలెపురుగు ఎప్పుడు దీపం దగ్గరికి వెళ్ళదు. అటువంటి సాలెపురుగు భక్తితో దీపశిఖని మింగపోయింది. ఆ దీపశిఖని మింగపోతే దాని కంఠం కాలిపోయింది. శంకరుడు దాని భక్తికి మెచ్చుకొని వెంటనే తనలోకి ఐక్యం చేసుకున్నాడు. తనలో ఐక్యమైపోయినటువంటి సాలెపురుగు మీద తనకున్నటువంటి ప్రీతిని ఆవిష్కరించడానికి పరమాత్మ యొక్క ఆవిర్భావలింగము అని మీరు గుడి వెనకాల కడితే కనపడుతుంది, గుడి ముందు నుంచి చూస్తే కనపడదు. గుడి వెనక్కి వెళ్ళాలి. ఈ మధ్యన నాతో ఎవరో వస్తే నేను వెనక్కి తీసుకెళ్లి చూపించాను. ఆ లింగం బద్దలై అందులోంచి పరమాత్మ పైకొస్తున్న స్వరూపం ఉంటుంది. ఇప్పటికీ కాళహస్తీశ్వర శివలింగము యొక్క అడుగు భాగమునందు సాలెపురుగు యొక్క రూపం మీకు కనపడుతుంటుంది. బహుశా ఇక్కడ మూర్తిలో మీరు చూస్తే ఇది అది సాలెపురుగు యొక్క రూపం. ఏనుగు, పాము ఈ రెండు ప్రతిరోజు పూజ చేస్తుంటే ఒకనాడు పాముకి కోపం వచ్చింది. నేను పెట్టిన మనులు తీసేస్తోందని ఏనుగు వచ్చి తామర పువ్వులు పెడుతున్నటువంటి సమయంలో పాము ఏనుగుని చంపడం కోసమని దాని తొండంలో దూరిపోతే ఊపిరాడదని దాని తొండంలో దూరిపోయింది. దూరిపోతే ఏనుగుకి ఊపిరాడలేదు. ఊపిరాడనటువంటి ఏనుగు హరహర 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 అని అరుస్తూ ఊపిరందక తాళలేక తన తొండాన్ని తీసి శివలింగం ఉన్నటువంటి ఆ సమ్మెకి వేసి కొట్టుకుని శివుడి పాదాల ముందు పడి మరణించింది. అది మరణించే ముందే తొండాన్ని కొట్టడంలో తొండం లోపల ఉన్నటువంటి పాము తల పగిలి పాము కూడా మరణించింది. తనని అర్చించడం కోసమని పోటీలు పడి ప్రాణాలు వదిలిపెట్టడానికి సిద్ధపడినటువంటి ఈ ఏనుగుని పావుని కూడా మోక్షం ఇచ్చి తనలో కలుపుకున్నాడు పరమాత్మ. అందుకే కాళహస్తి శివలింగానికి మాత్రం పైన ఉండేటటువంటి ఉపరితలం గోడుగా ఉండకుండా 5 తలలు కింద కనపడుతుంటుంది. 5 తలలున్నాయా అన్నట్టుగా కనపడుతుంది మీకు శివలింగం పైన చూడండి. అందుకే 5 పడగలతో ఉన్నట్టుంటుంది. ఇప్పటికీ అదే పాము.
ఎప్పుడైనా నవగ్రహ కవచం తీసేసి అభిషేకం చేస్తారు స్వామికి. ఆ అభిషేకం చేసే సమయంలో మీరు చాలా శ్రద్ధగా చూసి వాళ్ళని అడిగితే చూపిస్తారు. శివలింగానికి పక్కన ఇలా 2 దంతములు కనపడుతుంటాయి. అది ఏనుగు యొక్క సూచన. 3 ప్రాణులు ఏకకాలమునందు ఆయనలో లీనమైపోయాయి. కాబట్టి శ్రీకాళహస్తి అనే క్షేత్రానికి పేరు. స్వామికి కూడా శ్రీకాళహస్తీశ్వరుడు అనే పేరు. చిత్రం ఏం జరిగిందంటే ఈ 3 కాకుండా 4 ఆయన ఒక ఆయన బయలుదేరాడు. ఆయన పేరు జన్మతః